ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనలను ప్రేమించి గడిచిన వారమంతా కాచి కాపాడి మరొక వారములోనికి, నూతన వారము, నూతన వీక్, సోమవారం దినంలోనికి ప్రభు తీసుకొచ్చినందుకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వారమంతా దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన సన్నిధి మీతో ఉంచి నడిపించి అన్ని విషయాలలో ఆయన యొక్క సహాయ సహకారాలు సమృద్ధిగా మీకు అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, రండి ప్రియాదాయ జనమ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపియు సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవియు, దృశ్యమైనవే గాని అదృశ్యమైనవే గాని అవి, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందే సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారానే, ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న వాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో ఉండి లేచుటలోను ఆది సంభూతుడాయను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఏమిటి ధ్యానం చేస్తున్నామంటే, ఆది సంభూతుడు భూమి మీనికి మళ్ళీ రావటానికల్లా కారణం ఏమిటి అనే విషయాలు ధ్యానం చేస్తూ ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చాలాసార్లు చదువుకొని ఆయన రాకకు కారణాలు, ఆయన చేసిన పనులు, ఆయన చేస్తున్న పనులను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈరోజు మరొకసారి ఆయన అదృశ్య దేవుని స్వరూపియు సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏ స్వరూపి? అదృశ్య దేవుని స్వరూపి. నిన్నటి దినాన ఏం చదువుకున్నాం మనము? నిన్నటి దినాన ఏమి చదువుకున్నాము అంటే, ఆయన దేవుని స్వరూపి. ఆయన ఎవరు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని నిన్న చదువుకున్నాం. ఆది సంభూతుడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఏమండి? తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇక్కడ అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు కాబట్టే ఆయన పుట్టటము వలన దేశము రెండుగా విడిపోయింది అని
నిన్నటి దినాన కొన్ని విషయాలు చెప్పుకున్నాం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఈ భూమి మీద పుట్టినటువంటి చక్రవర్తుల్లో, రాజుల్లో, మహామేధావుల్లో ఎవరిని బట్టి చరిత్ర విడగొట్టబడలేదు, ఎవరిని బట్టి దేశం విడగొట్టబడలేదు. ఒకే ఒక వ్యక్తి, ఆయన ఆది సంభూతుడు, అదృశ్య దేవుని స్వరూపి, ఆ దైవము కాబట్టి ఆ దైవమును బట్టి ఈ దేశము విడగొట్టబడినది అని నిన్న కొన్ని దినాలు కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఆయన జననము అంత గొప్పది అని చెప్పుకున్నాం. ఎంత గొప్పది అంటే దేశాలు రెండుగా విడిపోయేంత గొప్పది అని చెప్పుకున్నాము. దేవుడు నరుడుగా ప్రపంచములో అవతరించినందునే ప్రపంచ చరిత్ర రెండుగా చీలిపోయినది. యేసుక్రీస్తు దేవుని అవతారము కాబట్టే ఆయనను బట్టి చరిత్ర చీల్చటానికి మరి అవకాశం కలిగింది. ఆ కారణాన్ని బట్టే ఇంకెవరినైనా చూడగలమా అంటే ఎవరు లేరు ఇటువంటి చరిత్ర కలిగిన వారు అని మనము జాగ్రత్తగా ఆలోచించవచ్చు. దైవము కాబట్టి దైవము మానవ రూపములో ఈ లోకానికి వచ్చినందున ఆయన జననము ఈ చరిత్రను విడగొట్టడానికి ప్రాధాన్యత సంచరించుకున్నదనేది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే కదా బైబిల్ గ్రంథానికి గరినాభి యేసు ప్రభు జీవితానికి గరినాభి పరిశుద్ధత. యేసు ప్రభు సాధారణ మానవుడు కాదనటానికి మనము ఎన్నో ఆధారాలు చూపించగలం. మానవులకు ఉన్నటువంటి పాపము కానీ పాప స్వభావం కానీ లేకుండా ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయన అవతారము చరిత్రను రెండుగా విడగొట్టింది అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించి అధ్యయనం చేసినప్పుడు మనకు కనబడుతున్నటువంటి మాట. యేసుప్రభు మహిమస్వరూపి అయినటువంటి దేవుడు, యేసుప్రభు మహిమస్వరూపి అయినటువంటి దేవుడు. ఇక్కడ మనుస్మృతి 19వ పేజీలో ఒక మాట కనపడుతుంది. సమస్త వేద పురాణాలు, ఇతోపన్యాసాలు చేత చెప్పబడినటువంటి ఆ పరమాత్మ బాహ్యములకు లేదంటే బాహ్య రూపములకు కనిపించడు. మనవలే అవయవములను ఆయన లేనివాడు. మనకు అవయవాలు ఉన్నాయి, ఆయనకు అవయవములు లేనివాడు. సకల భూత జీవరాశి తన యందే కలిగిన వాడు. ఈ విధముగా ఉంటాడని ఊహకు అందని వాడు. పరిపూర్ణ పరిశుద్ధత మాత్రమే కలిగినటువంటి వాడు. మహత్తు రూపుడైన ఆయన ఆవిర్భవించాడు. ఆయన పుట్టాడు, ఆవిర్భవించాడు. ఆయన పుట్టాడు కాబట్టి ఇక్కడ చరిత్రను రెండుగా ఇడగొట్టడానికి కారణమైంది అని మనము చెప్పుకోగలం. ఇంకా చూస్తే ఇక్కడున్నటువంటి దాని యొక్క సారాంశం ఏంటంటే, దాని యొక్క సత్యం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి దేవుని యొక్క మహిమ స్వరూపుడైనటువంటి క్రీస్తును ఆవిర్భింపచేశారు. ఆయన నరరూపములో మహిమా స్వరూపుడు యేసు ప్రభు అంటానికి లేఖనము మనకు గట్టిగా చెబుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములు కూడా మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 2:6-11 కూడా ఏం చెబుతుందంటే,
ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తుడిగా చేసుకొని వచ్చెను అని రాయబడి ఉంది. యోహాను సువార్తలో కూడా 14:6 నుండి 10 వరకు చూసినట్లయితే, యేసు నేను మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని నాకు కనపరచుము అని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచున్నాడు, తన క్రియలను చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన క్రియలు జరిగిస్తున్నాడు, తండ్రి నా యందుండి తన కార్యాలు జరుగుతున్నాయి అని లేఖనము సాక్ష్యమిస్తుంది. కావున మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క విషయాలను గమనించి ఆయన ఆది సంభూతుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపియు సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవే గాని అదృశ్యమైనవే గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందే సృజింపబడి ఉన్నాయి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టే సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తమునకు ఆది సంభూతుడు. సమస్తమునకు ఆయన ఆరాధభూతుడు, ఆధారం కలిగిన వాడు, ఆది సంభూతుడు అని అక్కడ చెప్పబడినటువంటి మాట. సంగమను శిరస్సుకు ఆయన, సంగమను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు, ఆది నుంచి ఉన్నవాడు, మృతి పొంది తిరిగి లేచినటువంటి వ్యక్తి. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియా దైవజనమా, ఆయన జననము చరిత్ర నుండిగా విడగొట్టింది. ఆయన ఆది సంభూతుడు, ఆదిలో ఉన్నవాడు, భూలోకానికి వచ్చినవాడు, మానవ జాతికి ఇలువ తెచ్చిపెట్టినవాడు, మనసును రక్షించినవాడు, మృతిని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన వ్యక్తి ఆది సంభూతుడు. కాబట్టి ఆది సంభూతుడిని మనం అందరము మరి మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ వెంబడిస్తూ ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇతబడిన వాక్యం ఫలింపచేసి మయం పొందమని, దినదీవిన దిన రక్షణ దయచేయమని మనం మీ పాస్తానికి చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.